కొత్తపల్లిలో ఒకప్పుడు డైరెక్టెడ్ బై ప్రవీణ పర్చూరి, రిటర్న్ బై గురు కిరణ్. ఈ స్టోరీలో కలరిజం, కాస్టిజం, క్లాసిజం, గాడ్ బిలీఫ్ అండ్ లవ్ స్టోరీ ఈ అంశాలన్నీ డిస్కస్ చేశారు. సో ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకొచ్చారు, బట్ దే హావెంట్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెల్. అందం బ్యూటీ స్టాండర్డ్స్ ని తీసుకొచ్చారు. వీ కెన్ సీ దట్ ఇన్ అ క్యారెక్టర్. ఆ అమ్మాయిని ట్రీట్ చేసే విధానంలో. అండ్ ద క్యారెక్టర్ ప్లేడ్ బై ఉషా బోనెలా. షీఈ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ బై ద వే. తను చాలా ఫోకస్ చేస్తే షీల్ బి హ్యావింగ్ అ గుడ్ కెరియర్. అయితే తన క్యారెక్టర్ లో వీ కెన్ ఫైండ్ ద లేయర్స్, బ్యూటీ స్టాండర్డ్స్ మన సొసైటీలో ఎలా ఉన్నాయి. ఐ థాట్ అది స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ వాళ్ళు బ్యూటీ స్టాండర్డ్స్ గురించి, కలరిజం గురించి అడ్రస్ చేస్తూ దాన్ని సెటైరికల్ గా మాక్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ ఎండ్ వరకు ఆర్క్ వెళ్ళలేదు. ఇట్ స్టిల్ ఫెల్ట్ లైక్ మనం మూవీస్ లో ఒక అమ్మాయి నల్లగా ఉంటేనో, లా ఉంటేనో, ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేయని అమ్మాయిలను ఎలా అయితే అంటారో అలాగే ఎండ్ అయిన ఆర్క్. సో నాకు అర్థం కాలేదు, అసలు అది తీసుకొచ్చింది దానికోసమైనా ఆర్ ఇంతకు ముందు ఉన్న ప్యాటర్న్ ఫాలో చేశారో అర్థం కాలేదు. ఈవెన్ కాస్టిజం, క్లాసిజం చూపించారు. దే వాంటెడ్ టు షో, చూపించారు. వీ కెన్ సీ దట్ డిస్క్రిమినేషన్. బట్ నెక్స్ట్ ఏమైంది, ఎండింగ్ ఆర్క్ ఎట్లా పోయింది అనేది ఇట్ వాస్ నాట్ క్లియర్. ఇట్ వాస్ నాట్ డెల్ట్ విత్ ప్రాపర్లీ. నెక్స్ట్ గాడ్ బిలీఫ్. ద స్టోరీ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. నాకు ఫస్ట్ హాఫ్ అసలు కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాస్ వాచింగ్ రెగ్యులర్ ఓల్డ్ మూవీ ఓన్లీ. స్టోరీ స్టార్ట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఆ గాడ్ బిలీఫ్ మీద స్టోరీ. సో హౌ కెన్ వి మనం క్రియేట్ చేసిన దాన్ని మనం డిస్ట్రక్ట్ చేయగలమా అనేది క్వశ్చన్. సో గాడ్ అనేది మనం క్రియేట్ చేశారు ఈజ్ వాట్ ద మూవీ ఆల్రెడీ సేస్ అబౌట్. మూవీ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు దట్ మీన్స్ సెకండ్ హాఫ్ లో చెప్తుంది దట్ గాడ్ అనే అంశం, గాడ్ అనే బిలీఫ్ మనమే క్రియేట్ చేసాము, గాడ్ అనేవాడు లేడు అని క్లియర్ గా చూపిస్తుంది. కానీ ఎండింగ్ అనేది స్ట్రాంగ్ గా లేదు. అదే బిలీఫ్ దెర్ ఇస్ నో రియల్ గాడ్, మన బిలీఫే గాడ్ అనేది చూపించాలనుకున్నప్పుడు నువ్వు ఎండింగ్ వచ్చినప్పటికి అది చూపించాలి. బట్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లాట్స్. అసలు ఎగ్జిక్యూషన్ లో క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆ బ్లైండ్ బిలీఫ్ నే గాడ్ గా ద మూవీ విల్ డిక్లేర్. ఇఫ్ యూఆర్ సేయింగ్, మీరు ఒక థాట్ ని స్టార్ట్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ సర్కిల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ అది అర్థమయ్యేలాగా ఉంటది. ఇఫ్ వి ఆడియన్స్ చూసినప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అయినప్పుడు ఇట్స్ నాట్ అన్ ఆర్క్, ఇట్స్ జస్ట్ అ డాట్. ఈ మూవీ నాకు అలాగే అనిపించింది. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. దాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. దేర్ ఆర్ సమ్ గ్లిచెస్ ఆర్ సంథింగ్, కెమెరా షేక్ అవటం అండ్ బ్లర్ అవటం. దెన్ అగైన్ ఫస్ట్ హాఫ్ లో దేర్ వాజ్ నో స్టోరీ, సెకండ్ హాఫ్ లోనే ఉంది. అండ్ దట్ వాజ్ మై నెగటివ్ ఫీల్ ఐ ఫెల్ట్. ఫస్ట్ హాఫ్ అంతా ఎడుతున్నప్పుడు స్టోరీ ఏంటి, స్టార్ట్ ద స్టోరీ, ఏం చెప్తున్నారు. బికాస్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో ద కామెడీ, ఇట్ వాజ్ నాట్ ఎ కామెడీ. క్రింజ్ డైలాగ్స్ అండ్ క్లీషేస్ ఉన్నాయి, ఫన్నీగా అనిపించలేదు. ఏదైనా స్టోరీ చెప్పాలని పెట్టినప్పుడు అండ్ ఎస్పెషల్లీ పీరియాడికల్ గా వెనక్కి వెళ్ళి చెప్పినప్పుడు యూ వాంట్ సెటప్ చేసేటప్పుడు కొన్ని సీన్స్, డైలాగ్స్, ఫన్నీగా కామెడీ సీన్స్ బిల్డ్ చేసినప్పుడు ఆడియన్స్ ని యూ షుడ్ బి ఏబుల్ టు పుల్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిలో బలమైన పాయింట్ అంటే ఉండదు, కొన్ని సీన్స్ బాగుంటాయి అంతే. జాతిరత్నాలు, మ్యాడ్, సీన్ టు సీన్ చూసుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ ప్రాపర్ స్ట్రాంగ్ స్టోరీ దేర్. ఒక సీక్వెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నప్పుడు అవి బాగుంటాయి అండ్ అవి నవ్వొచ్చేలాగా కామెడీ బాగుంటుంది. సో అలా మీరు రాయాలనుకున్నప్పుడు సీన్ స్ట్రాంగ్ గా రాయాలి. ఇట్ షుడ్ బి డెప్త్ ఉండాలి, క్యారెక్టర్స్ లో డెప్త్ ఉండాలి, సీన్ లో పండించేటప్పుడు డెప్త్ ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో నాకు వాళ్ళు దే డిడ్ంట్ మీట్. అది ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ దే డిడ్ంట్ మీట్ దట్ బార్. సో అది ఫస్ట్ హాఫ్ నాకు ఫన్నీగా అనిపించలేదు. సో ఎంతసేపు అవుతాయంటే వాట్ ఈస్ ద పాయింట్, కథకి రండి అనుకుంటా ఉన్నాను. సెకండ్ హాఫ్ లో స్టోరీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ లో ఏవైతే ఎగ్జిక్యూషన్ లోపాలు ఉన్నాయో సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ లో సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇట్ వెంట్ కన్ఫ్యూజ్డ్ గా. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కి వాళ్ళే ఎదురెళ్ళి ఎండింగ్ చేశారు. సో నువ్వు చెప్పే పాయింట్ నువ్వే ఎదురెళ్ళి ఎండింగ్ చేసినప్పుడు వాట్స్ ద పాయింట్ ఇన్ ద మూవీ. సో దట్స్ హౌ ఐ ఫెల్ట్. I didn't have a great experience regarding that. If you are taking a stand in a movie, ఒక కలరిజం ని నువ్వు సెటైరికల్ గా స్ట్రాంగ్ అని చూపించాలన్నప్పుడు యూ షుడ్ షో దట్. అలా కాకుండా యూ జస్ట్ బ్రింగ్ ద సేమ్ 1990s ఎలా అయితే మాక్ చేసేవాళ్ళు, ఈవెన్ ఇప్పటికీ అలాగే జరుగుతుంది. మన తెలుగు సినిమాలో పెద్ద మార్పు ఏం లేదు. ఎవరినైనా ఫిజికల్ గా బాగాలేదు అని చూపించాలన్నప్పుడు లా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని పెట్టి అరే వాడిని ఎలా చేసుకుంటారు, అరే వీడిని ఎలాగాని విత్ నేమ్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక మూవీ చూసాను. స్టిల్ ద కమెడియన్ అలాంటి పదాలు యూజ్ చేసి అదే కామెడీ అనుకున్నారు. బట్ ఇట్ వాస్ వెరీ డిగ్రేడింగ్. బాడీ షేమింగ్ ఈజ్ నాట్ కామెడీ. హౌఎవర్ దే ఆర్
డార్క్ ఆర్ ఫ్యాట్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ కామెడీ, ఇట్స్ నాట్ ఫనీ. ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా ఈ విషయాలు అయితే తెలిసినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దెమ్ బికాస్ దే ఆర్ నాట్ ఫనీ, దే ఆర్ నాట్ కామెడీ, దే ఆర్ హర్ట్ఫుల్ అండ్ ఇట్స్ యాజ్ అ సొసైటీ ఇట్స్ డిగ్రేడింగ్. సో if you want to show that in a movie, you have to bring that, adi తీసుకురావాలి. You have to complete the full arc like this. just start చేసి వదిలేస్తే ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ చేస్తే ఏదైతే వాళ్ళు ఏ తప్పు చేశారో అలాగే ఉంటది. ఐ పర్సనలీ యూస్ టు ఫీల్ అలాంగ్ విత్ అదర్ ఫిల్మ్ క్రిటిక్స్ తో పాటు నేనేమనుకునేదాన్ని అంటే, కొన్ని కథలు చూసినప్పుడు, కొన్ని సినిమాలు చూసినప్పుడు మేబీ విమెన్ ఈ కథ రాస్తుంటే ఇంకోలా ఉండేదేమో, బట్ దిస్ వాజ్ డైరెక్టెడ్ బై ఉమెన్. బట్ నాకు అటువంటి సెన్సిబుల్ చేంజెస్ ఏం కనిపించలేదు. It all felt the same, which was not a good happy thing for me. And Praveena Parchuri garu, all the best. I hope you do better stories and better executions and better complete a full circle in your next films. Just don't start the ideas and leave them. Complete the ideas, whichever stand you take, whether it is regressive, progressive, conservative, modern, feministic, misogynistic, anything you take, complete it, execute it well. మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు అనేది ఆడియన్స్ కి ఎక్కాలి. There are people who like feminist movies, there are audience who like misogynist movies. అందుకే కొన్ని మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. స్టిల్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ టు సే, లైక్ యానిమల్, అర్జున్ రెడ్డి, దీస్ ఆర్ మిసోజనిస్టిక్ మూవీస్. అవి సక్సెస్ అయ్యాయి. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ స్టాండ్, టేక్ ఎ స్టాండ్ అండ్ ఫ్లాంట్ ఇట్ ప్రౌడ్లీ. డోంట్ లీవ్ ఇట్ ఇన్ ద మిడిల్. యా, థ్యాంక్ యూ.